నన్ను తృప్తిపరచితివి. నీటి కాలువల యోరన నన్ను నాటితివి. జీవజలములతో సేద తీర్చితివి. జీవజలములతో సేద తీర్చితివి. ఎంతో కృపనిచ్చితివి. నాకెంతో ఘనతిచ్చితివి. ఎంతో కృపనిచ్చితివి. నాకెంతో ఘనతిచ్చితివి. నీ మందిరములో నేనుండుట నాకెంతో భాగ్యము. నీ సన్నిధిలోనే గడుపుట నీవు నాకిచ్చిన వరము. 2 సమూయేలు గ్రంథం 6:11 యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబెదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుడు ఒబెదెదోముని ఆశీర్వదించాడంట. ఎందుకు ఆశీర్వదించాడు అంటే అతడు దేవుని మందసాన్ని కలిగి ఉన్నాడు. ఏమంటే దేవుని మందసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడ్డారా అంటే బైబిల్లో మనం గమనిస్తాం అలా ఆశ్రయించబడిన దాఖలాలు లేవు. ఈ ఒబెదెదోము ఇంటికి రాకముందు మందసము అబినాదాబు ఇంట్లో ఉంది. సుమారుగా 20 సంవత్సరాలు మందసం ఉంది. అయితే అబినాదాబు ఇంటి వారు ఎవరు ఆశీర్వదించబడినట్లుగా చూడం. ఇంకా విచారకరం ఏంటంటే ఆ ఇంటి వారికి కీడు జరిగింది కానీ మేలు జరగలేదు. ఈ బైబిల్ని కొంతమంది చరిత్ర గ్రంథంగా చదువుతారు, కొంతమంది పుస్తకాల్లో ఏదో పుస్తకంగా చదువుతారు, ఏదో మత గ్రంథంగా కొంతమంది చదివేవారు ఉన్నారు. అయితే కొంతమంది ఇది దేవుని మాట అని స్వీకరించి చదివేవారు ఉన్నారు. మరి అందరూ చదివిన వారే, కానీ దేవుని మాటగా ఎవరు తీసుకొని చదివారో వారితో దేవుడు మాట్లాడతాడు. అలాగే దేవుని మందసం ఉన్నప్పుడు ఒబెదెదోము ఇంటి వారందరూ కలిగిన కనపరిచిన భక్తి, కనపరిచిన ప్రేమ, కనపరిచిన ఆసక్తి నిజంగా దేవునికి ఆశీర్వదించడం కారణమైంది. తాను భయభక్తులు కలిగి ఉన్నాడు, తన పిల్లలకు కూడా భయభక్తులు నేర్పించాడు, దేవుని గౌరవించడం నేర్పించాడు, దేవుని గణపరచడం నేర్పించాడు. అందుకనే బైబిల్లో ఈ మాట ఉంది, నన్ను గణపరచువారు నేను గణపరుస్తానని. దేవుని గణపరిచిన ఒబెదెదోము ఇతడు కూడా గణపరచబడ్డాడు. దేవుని హెచ్చించిన ఒబెదెదోము ఇతడు కూడా హెచ్చించబడ్డాడు. దావీదు ఇతన్ని దేవుని మందిరంలో పరిచర్యకి పిలిచాడు. సొలొమోనుకు చెప్పాడు, సొలొమోను ఇదిగో ఒబెదెదోముని పిలువు. అతడు దేవుని పని నమ్మకంగా చేసేవాడు, అతడు దేవుణ్ణి ప్రేమించేవాడు అని అతన్ని పిలిపించి మందిరంలో పాటలు పాడేవాడిగా, ద్వారపాలకుడుగా, సితారాను వాయించేవాడిగా దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మీకు మాట చెప్పనా, ఒబెదెదోము కలిగిన 62 మంది తన కుటుంబ సభ్యులందరూ దేవుని మందిరంలో పరిచర్య చేసేవారయ్యారంట. ఎంత చక్కగా పెంచాడండి పిల్లల్ని. దేవుని సన్నిధిని ప్రేమించాడు, దేవుని మందిరములో ద్వారపాలకుడుగా ఉండటానికి ఇష్టపడ్డాడు, దేవుని మందిరములో ఆనందించాడు. ఎంత చక్కగా పాటలు పాడేవాడో, ఎంత చక్కగా పరిచర్య చేసేవాడు. మరి ఉదయకాలము దేవుని మందిరంని మనం ప్రేమిస్తున్నామా? దేవుని సన్నిధిని ఘనపరుస్తున్నామా? దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, నన్ను గణపరచువారు నేను గణపరుస్తానన్నా. ఒబెదెదోము నిన్ను గణపరిచాడు కనుక అతన్ని గణపరిచాడు. అంతేకాదు అతను నిన్ను ప్రేమించాడు, అతడు నిన్ను హెచ్చించాడు. ప్రభా, అతన్ని మందిరంలో పరిచారకుడిగా, పాఠకుడిగా, ఆరాధికుడిగా ఎలా ఉన్నాడో మేము చూసాం. మేము కూడా నీ సన్నిధిని ప్రేమించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా ఉంటకు కృప చూపించండి. మా ప్రియులందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.